గుడ్ మార్నింగ్. ఒకసారి ఎవరెవరు ఉన్నారో ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? గుడ్ మార్నింగ్ మ్యామ్. నా పేరు లలిత. చెప్పండి. నేను రేఖి మాస్టర్ని. వెరీ నిన్న నిన్న క్లాస్ ఇంట్రడక్షన్ విన్న తర్వాత నేర్చుకోవాలని. ఓకే ఓకే వెరీ గుడ్. ఎక్కడండి ఉండేది? ఎక్కడ? హైదరాబాద్ వనస్థలపురం. ఓకే ఓకే అండి. ఎలా నేర్పిస్తూ ఉంటారా రేఖి అందరికి? ఇప్పుడు లేదండి, అదివరకు చేశాను. ఇప్పుడు కొంచెం చేయట్లేదు. సెల్ఫ్. వెరీ గుడ్. ఓకే. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఒక్కొక్కరు చెప్పరా? వన్ బై వన్ చెప్పరా? గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. నేను బెంగళూరు నుంచి జాయిన్ అవుతున్నాను మేడం. ఓకే ఓకే. పేరండి? పవన్ నల్లూరి. ఓకే. ఎంతమంది ఏమన్నా నేర్చుకున్నారా? ఇక్కడ నేర్చుకోలేదు. ఈశా క్రియ ఏదో చేశాను చాలా రోజుల క్రితం. ఈషా చేశారా? ఓకే ఓకే. చేశాను కానీ అంత కంటిన్యూటీ లేదు. రీసెంట్గా మా అదే రిలేటివ్ ఒక ఆవిడ అదే సజెస్ట్ చేశారు. US లో ఉంటారు, ఇందిరా. ఓకే. ఇందిరా గారు చాలా మంది చెప్తూ ఉంటారు ఆవిడ. అవునవును. ఓకే అండి, మంచిదండి. బాగున్నాయి. సరే అయితే ఓకే. అంటే నేను అకార్డింగ్ టు ఎవరు నేర్చుకుంటున్నారో వాళ్ళ బట్టి క్లాస్ని డిజైన్ చేద్దామని నేను మీకు ఓన్లీ అబౌట్ చక్రాస్ అవి ఐడియా ఉందా? ఐడియా ఉంది. మీ ఇంట్రడక్షన్ ఒకటి విన్నాను మేడం ఇదివరకు. ఓకే 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 సరే. ఓకే. దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఏ హీలింగ్ అండ్ ప్రాక్టికల్ వర్క్ షాప్. ఓకే. నెక్స్ట్ అండి, ఇంకెవరు ఉన్నారు? గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. మేడం నేను మహబూబ్నగర్ నుంచి అశోక్ రెడ్డి మేడం. చెప్పండి అశోక్ రెడ్డి గారు. మేడం 2000లో నేను ప్రాణిక్ హీలింగ్ చేసిన. అప్పటి నుంచి ప్రాణిక్ హీలింగ్ తర్వాత క్రియాయోగ, సిద్ధ మెడిటేషన్ అవన్నీ చేస్తున్నాను. ఓకే. సిద్ధ అంటే ఇది మన బాబాజీయా? అదే మేడం, దాదాపు 99% క్రియాయోగ లాగానే ఉంటుంది. అంటే శివానంద రామానంద స్వామి వాళ్ళ ఓకే ఓకే ఓకే. చేస్తాను. కాకపోతే థాట్ స్టేజ్ ఉండడం కానీ, సరిగా కుదరడం కానీ, మెడిటేషన్ కుదరడం కానీ లేదు. ఎక్కడ మీరు ఏం చేస్తుంటారండి? ఏం చేస్తుంటారు? హెల్త్ డిపార్ట్మెంట్ మేడం. నేను ఫార్మసిస్ట్ గా చేస్తుంటా. ఓకే ఓకే. దేవుడు విజయ్ కుమార్ సార్ దగ్గర ప్రాణిక్ హీలింగ్. దేవుడి దగ్గర. అవును మేడం, అవును మేడం, అవును. బేసిక్, అడ్వాన్స్, అరాటిక్ అవన్నీ చేశాను. ఓకే ఓకే. 2-3 క్లాసులు వేరే అటెండ్ అయ్యాను. ఓకే ఓకే ఓకే. మంచిదేలేండి. అంటే సబ్జెక్ట్ తెలిస్తే మనం వీ కెన్ మూవ్ ఫార్వర్డ్. అదే బాగుంటుంది. ఓకే మేడం. ఇంకా నెక్స్ట్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. దేవి అండి నా పేరు. దేవి గారు చెప్పండి. రాజమండ్రి నుంచి అండి. అది మన ఇంట్రడక్షన్ క్లాస్ ఉన్నానండి, ఇంట్రెస్ట్ గా ఉండి ఇంకా జాయిన్ అయ్యాను. నేను ప్రాణిక్ హీలర్ అండి. వెరీ గుడ్. చేస్తూ ఉంటారా? ప్రాక్టీస్ చేస్తుంటానండి. అర్హతిక్ కూడా. వెరీ గుడ్. ఓకే. లెవెల్ 1 అండి. లెవెల్ 1. ఓకే ఓకే. బాగుంది. ఇంకెవరు ఉన్నారండి? మేడం నా పేరు శైలజశ్రీ. నేను మీ దగ్గర ఆల్రెడీ చేశారు కదా మీరు? ఇది చేయలేదు మేడం, వేరే కోర్సెస్ చేశాను. ఓపెన్ అపో చేశాను, చక్ర హీలింగ్ చేశాను. ఓకే ఓకే. సో ఇది కూడా చేద్దాం అని చెప్పి చేరాను మేడం. ఓకే సరే సరే అయితే. థ్యాంక్ యూ. సో ఇంకా ఉన్నారండి ఎవరైనా? అహ్మద్ ఇంకున్నారమ్మా ఎవరైనా? మేడం ఉన్నారు మేడం. పవన్ గారు ఉన్నారు. పవన్ గారు మాట్లాడారు. అయితే అంతే మేడం, 5 మెంబర్స్ ఉన్నారు. గిరిధర్ గారు నేను ఉన్నాను మేడం. గిరిధర్ చెప్పండి మరి, మీరు సీనియర్ గైడ్ దమ్. చేస్తున్నా మేడం 10 days నుంచి, అంటే బ్రేక్ లేకుండా. అంటే మళ్ళీ మీరు చేరక్కర్లేదు.
ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకే. ఆ, ఓకే. అదే మేడం చేస్తాను మేడం, ప్రాక్టీస్ ఓకే. చేస్తాను. ఓకేనండి. సరేనండి. సరే. నిన్న కొంచెం నేనేంటంటే హైదరాబాద్ వచ్చి ట్రావెల్ పడింది. అందుకని నిన్న చేయలేకపోయాను. ఇవాళ కూడా నాకేదో కొంచెం ఎవరో సెంట్రల్ మినిస్టర్‌తో చిన్న మీటింగ్ ఒకటి ఉంది. అందుకని ఈవినింగ్ లేదు. రేపటి నుంచి మనకు 5 డేస్ కంటిన్యూస్. దిస్ ఈజ్ ఓన్లీ ఇంట్రడక్షన్‌లా పెట్టాను. 5 డేస్‌ది ఇది ఓన్లీ స్పేర్ క్లాస్ అంతే. ఫ్రమ్ టుమారో అగైన్ వి విల్ డూ. యూఎస్‌లో కూడా ఎవరో ఉన్నట్టున్నారు. వాళ్ళకి టైం ఒకసారి చూసుకొని either 7 or 8 పెట్టుకుందాం మనం రేపటి నుంచి. అందరికీ ఓకేనా అది? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే. ఓకే అండి. సరే అయితే. సో మోస్ట్ ఆఫ్ అందరూ కూడా మెర్కబా ఇంట్రడక్టరీ క్లాసు తర్వాత నిన్న కూడా ప్రీవియస్ క్లాస్ కూడా ఒకటి పెట్టినట్టున్నాం కదా, చూసారండి అందరూ? చూసాం అయ్యాం. మ్యామ్. ఓకే. ఓకే. సరే అయితే ఇప్పుడు ఏంటంటే మనము వాట్ వీఆర్ డూయింగ్ అబౌట్ మెర్కబా అనేది ఆల్రెడీ అందరూ కూడా ఏదో ఒక స్పిరిచువల్ పాత్లో మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఈ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అకార్డింగ్ టు అవర్ మన యొక్క రే బట్టి కానీ మన యొక్క ఎవల్యూషన్ ఆఫ్ ది సోల్ బట్టి మనకు ఏదో ఒక సిస్టంలో మనం కుదురుకుంటాం. దట్ విల్ బి మన మన దృష్టిలోకి వస్తుంది. మనం నేర్చుకుంటాము, కొంత ప్రాక్టీస్ చేస్తాము, కొంత వదిలేస్తుంటాము. దిస్ ఈజ్ ఆల్ ఏంటంటే అకార్డింగ్ టు అవర్ ఎనర్జీ ఎంతవరకు ఉంటే అంతవరకే మనం అట్రాక్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే వాట్ ఎవర్ యూ లెర్న్ దాని ఎనర్జీ ఎలా ఉంది అనేది మీరు అసెస్ చేసుకోవడము రావాలి ఫస్ట్. ఆ ఎనర్జీ డెప్త్ ఆఫ్ ది ఎనర్జీ ఏంటి, ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ మన మీద ఎలా పనిచేస్తుంది, ఆ పని చేయడం అంటే ఏంటి. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఏంటది మనము చాలా బాగా చాలా హై ప్రొఫైల్గా చాలా చక్కటి చక్కటి విషయాలు, పద్ధతులు, మాటలు, వేదాలు, పద్యాలు చాలా మంది చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. కానీ ద రియల్ ఎనర్జీ ట్రాన్స్ఫర్, ట్రాన్స్మిషన్, ట్రాన్స్ఫార్మేషన్, ట్రాన్స్మ్యూటేషన్ అంటే ఎనర్జీని ఎంతవరకు ఆ పద్ధతిలో మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది, మనం ఎంత యాక్సెస్ చేసుకోగలుగుతున్నాము, అది మన లోపలికి వచ్చాక మనలో ట్రాన్స్ఫార్మేషన్ ఏముంది, మనమే మనకు కొలమానం. యూ హ్యావ్ టు క్యాలిబ్రేట్ యువర్ ఓన్ సెల్ఫ్. ఎవడో ఏదో చెప్పచ్చు, వాడు ఏదో మహాత్ముడు అయిపోయానని చెప్పచ్చు, కోటేశ్వరుడు అయిపోయానని ఏదన్నా ఎవరైనా ఏదన్నా చెప్పచ్చు. నీకు ఏం జరుగుతుంది, నువ్వు ప్రాక్టీస్ చేస్తే వాట్ ఈస్ దట్ యు ఆర్ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్. నీ యొక్క శారీరక, మానసిక, భావాత్మక, ఆధ్యాత్మిక స్థితుల్లో చేంజ్ ఏమన్నా వచ్చిందా లేదా, నీలో నువ్వు చూసుకుంటే నీలో చేంజ్ ఏముంది, ఈజ్ ఇట్ ఫర్ యువర్ బెటర్మెంట్ ఉందా, నీలో ఇన్నర్ పీస్ డెవలప్ అవుతుందా లేదా, ఆర్ యూ మూవింగ్ టువర్డ్స్ ద స్పిరిచువల్ గోల్లోకి వెళ్తున్నావా లేదా. అంటే మేబీ ఏదో మైగ్రేన్ తగ్గడానికి చేరొచ్చు, నడుము నొప్పి తగ్గడానికి చేరొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క కారణంతో చేరుతారు. బయట ఇంకేది దొరకనప్పుడు సరే ఇందులో ఏదో ఉందని ఎవరో చెప్తే వీ విల్ ట్రై టు లెర్న్ సంథింగ్. కానీ ఆల్ దిస్ ఈజ్ ఫర్ యువర్ లైఫ్లో యూ హ్యావ్ టు ఇవాల్వ్. ఆ ఇవాల్వ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. అంటే నీ యొక్క కెపాసిటీ, నీ యొక్క ఇన్నర్ పొటెన్షియల్ బయటకు రావాలి. నువ్వు ఈ ప్రపంచంలో ఒక సరైన వ్యక్తిగా నువ్వు మారుతున్నావా లేదా చూసుకోవాలి. నీ యొక్క మానసిక స్థితి, నీ యొక్క పాతకాలంలో ఎంతకాలం నుంచి నీలో ఎన్ని ఎమోషనల్ బ్లాకేజెస్ ఉన్నాయి, లేకపోతే బాధలు ఉన్నాయి, కోపాలు ఉన్నాయి, అవన్నిట్లో నీ మార్పు వస్తుందా లేదా. యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ లైఫ్, యువర్ ఓన్ సెల్ఫ్ విత్ అదర్స్, ఇవన్నీ ఉన్నాయి లేదా అనేది మనకే తెలిసిపోతుంది అనమాట. యూఆర్ మూవింగ్ దట్ సైడ్ అంటే ఓ నేను ఈ పాత్రలో నాకు వస్తుంది, ఐఎమ్ మూవింగ్ ఇన్ ఏ కరెక్ట్ పాత్ అనేది మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎలా జరుగుతాయి, మనం ఫిజికల్గా ఎలాగైతే ఒక
ఓ రెజ్యులర్‌గా ఉండాలి. ఒక రన్నర్‌గా మారాలి. అంటే మనం రోజు పరిగెడతాం. రన్నర్‌గా ప్రాక్టీస్ చేస్తాము. రెజ్యులర్ అంటే ఆ ప్రాక్టీస్ చేస్తాం. వెయిట్ లిఫ్టింగ్ అయితే ఆ ప్రాక్టీస్ చేస్తాము. హౌ వి ప్రాక్టీస్ టు అచీవ్ ఎనీథింగ్ ఇన్ ద ఫిజికల్ లైఫ్‌లో ఒకదాన్ని, లేదంటే ఒక ఐఐటీ రావాలంటే ఒకటి చదువుతాము. లేదంటే ఎనీథింగ్ అన్నమాట. ఏదైతే మన జీవితంలో మనం అచీవ్ చేయాలన్న దాని మీద కృషి మన ఇది ఎలా పెడతామో, స్పిరిచువాలిటీలో కూడా నీ సాధన కూడా అంతే. అంతేగాని ఏదో 2 నిమిషాల్లో అయిపోవాలి. ఈ 2 రోజులు చేస్తే మూడో రోజు నుంచి నేను మానేస్తే అయిపోతుందా అనేది కాదు. జస్ట్ లైక్ హౌ యూ బ్రీత్. ఆ బ్రీతింగ్ అనేది నీ లైఫ్‌కి ఎంత వైటలో, యువర్ సాధన ఈజ్ దట్ మచ్ వైటల్ ఫర్ హెల్పింగ్ యూ టు లీడ్ యువర్ లైఫ్. ఆ లైఫ్‌ని బ్యాలెన్స్‌డ్‌గా, ప్రాపర్‌గా, కరెక్ట్ పద్ధతిలో నడపడం అనేదానికి సో, ఆ విధంగా మనం దాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు సరైన పదంలో ఉన్నామనేది అర్థమవుతుంది. మేబీ ఒక ఫస్ట్ డేనే మీకు రాకపోవచ్చు. మీకొచ్చిన దాన్ని సాధన చేస్తున్న వాటెవర్ ఈజ్ మీ యొక్క ఎనర్జీ పెరుగుతున్న కొలది యూ విల్ అట్రాక్ట్ సచ్ టైప్ ఆఫ్ సాధనాస్ ఇన్ యువర్ లైఫ్. అదొకటి అర్థం చేసుకోండి. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మెర్కాబా గురించి మనం ఫస్ట్ కాసేపు మాట్లాడుకొని, మెర్కాబాలో మనం ఏమేమి నేర్చుకుంటాము. ఇందులో ఈ మెర్కాబాలో ఏంటంటే జనరల్‌గా మెర్కాబా గురించి మీకు ఆల్రెడీ చెప్పున్నాను. ఇట్స్ ఎ సేక్రెడ్ జియోమెట్రీ. సేక్రెడ్ జియోమెట్రీ అని ఎవ్రీథింగ్ ఇన్ యూనివర్స్ ఈజ్ జియోమెట్రికల్ షేప్స్ ఫ్రమ్ డాట్ నుంచి, ట్రయాంగిల్స్ నుంచి అండ్ మ్యాథమెటికల్ కాలిక్యులేషన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. అవి తప్ప ఇంకేమీ లేదు యూనివర్స్‌లో. అది మనము మన యొక్క బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అంటే ఈ 3 వేరే వేరే కాదు. ఈ 3 కలిస్తేనే ఒక బీయింగ్. మనకు పేరుండొచ్చు, మనకు డబ్బుండొచ్చు, గొప్పతనాలుండొచ్చు, పదవులుండొచ్చు. ఇవన్నీ ఉన్నా బట్ యూ ఆర్ ఓన్లీ ఏ హ్యూమన్ బీయింగ్. అంటే నువ్వు ప్రైమ్ మినిస్టర్ కాబట్టి గాలి పీల్చనంటే కుదరదు. ప్రైమ్ మినిస్టర్ కాబట్టి మంచినీళ్ళు తాగనంటే కుదరదు. ప్రైమ్ మినిస్టర్ కాబట్టి నీ లైవ్ యాక్టివిటీస్ అన్నీ జరగకుండా ఉండనంటే కుదరదు కదా! అదన్నీ ఉంటేనే ఈ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఉంటుంది. లేకపోతే ఎక్కడో ఉంటాం మనం. సో, అలాగ మనకేంటంటే ఆహ్, 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 ఏదైతే బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అనుసంధానమై ఒక ప్రాపర్ లెవెల్‌లో చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు యూ గెట్ ఎవ్రీథింగ్. వాటెవర్ ఈస్ నీడెడ్ ఫర్ యూ అండ్ దాని యొక్క రియల్ గ్రేట్‌నెస్ ఆఫ్ దట్ వాటెవర్ యూ డూ. నువ్వొక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, లేదంటే ఒక పెద్ద పదవిలో ఉండొచ్చు, లేదంటే చాలా డబ్బున్న వ్యాపారస్తుడు కావచ్చు. లేకపోతే రోడ్డు మీద ఊడుస్తూ ఉండొచ్చు. బట్ వాటెవర్ యూ డూ అందులో నీకు ఒక గొప్పతనము, ఒక ఇది నీకు గుర్తింపు వస్తది. అంతే గదా! చాలా పెద్ద పేరు, చాలా డబ్బులున్నోళ్ళు కూడా వాళ్ళంటే చాలా చిరాకు, అసహ్యం ఉంటది. ఏమీ లేని మామూలుగా రోడ్డు మీద ఎవరో చెట్లు పాతుతూ జీవితం గడిపిన వాళ్ళకి ఎంతో గౌరవం ఉంటది. అదంతా ఎలా వస్తుంది? నార్మల్ లైఫ్ సిట్యుయేషన్స్ తోటి, మనీతోటో, డబ్బుతోటో, పదవితో కాదు కదా! దట్స్ ఆల్ ద ఎనర్జీ విత్ దేర్ వర్క్. ఆ వర్క్ ఏంటి? దట్ వర్క్ ఈజ్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ అనుసంధానమై వాళ్ళలోంచి ఆ బయటికి ఎక్స్‌ప్రెస్ అవుతున్న వర్క్ వలన వాళ్ళకి ఆ గౌరవము, వాళ్ళ ఆ గ్రేట్‌నెస్ వస్తుంది. ఆపాదించడం కాదు. వాళ్ళకుంటుంది. అది మనకు తెలిసైనా తెలియకపోయినా గుర్తిస్తాం. ఐ థింక్ అర్థమవుతుందనుకుంటాను. సో, అలా మనల్ని మన యొక్క ఎనర్జీ ఫీల్డ్‌ని, మెరిడియన్స్‌ని, చక్రాస్‌ని వీటన్నిటిని కూడా మనము ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండే ఒక పద్ధతి ఈ సేక్రెడ్ జియోమెట్రీలో 2 టెట్రాహెడ్రాన్స్. అవి 3 పలకలుగా ఉండే ఆహ్, పిరమిడ్స్.
ఒకటి మూవింగ్ పైకుంటది, ఒకటి కిందకుంటది. మీకు పిక్చర్స్ పెట్టాను. చిన్న చిన్న వీడియోలు పెట్టాను చూడండి. ఎందుకంటే అన్నిట్లో చూస్తే అది కౌంటర్ క్లాక్ వైస్ తిరగడం అనేది కొంచెం విజువలైజేషన్ కష్టం అవుతుంది. ఏవి చూసినా ఏటో ఒకవైపు ముందుకి, ఒకవైపు వెనక్కి తిప్పుతూ పెడతారు. ఎందుకంటే అది కొంచెం క్రియేట్ చేయడం కష్టం. అది ఒకటి 2 కొంచెం బెటర్‌గా ఉంటే అవి నేను చూసి పెట్టాను. మీకు అవగాహన ఉండడానికి అన్నట్టు. సో, దే ఆర్ ఆల్రెడీ దేర్ లైక్ అవర్ చక్రాస్. ఇప్పుడు మనకు చక్రాస్ ఉన్నాయి. మీకు తెలిసినా, తెలియకపోయినా, మీరు నమ్మినా, నమ్మకపోయినా చక్రాస్ అనేవి ఉన్నాయి. దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ వర్క్. లైక్ ఇప్పుడు మనకు ఉంది. మనకు నర్వస్ సిస్టమ్ ఉంది. నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా దాని పని అది చేస్తుంది. మీకు హార్ట్ ఉంది. మీరు నమ్మినా, నమ్మకపోయినా తన పని అది చేస్తుంది. లంగ్స్ ఉన్నాయి. మీకు లంగ్స్ గాలి పీల్చుకుంటే అవేవో ఆక్సిజన్ ఇస్తాయి. లేదంటే కార్బన్ డయాక్సైడ్ ఇయన్నీ ఈ సైన్స్ మీకేం తెలీదు. ఎక్కడో అడవిలో బతుకుతున్నాం. ఏం చదువుకోలేదు. కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్, ఇమ్యూనిటీ ఏ వర్డ్స్ వాళ్ళకేమీ తెలీదు. కాకపోయినా వాళ్ళకి అన్ని ఆర్గాన్స్ అన్నీ పనిచేస్తున్నాయి కదా! విత్ ఆల్ దట్ సైంటిఫిక్ నాలెడ్జ్, విత్ ఆల్ దట్ రిసర్చ్‌లు చేసే వాళ్ళకన్నా బెటర్‌గా వాళ్ళ ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి. దట్స్ ద డివైన్ ఇంటెలిజెన్స్ వర్కింగ్ ఆన్ ది ఈచ్ ఇండివిడ్యువల్. దట్ ఈస్ ప్రాణశక్తి అలా పనిచేస్తుంది. ఇట్ మేక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్‌ని వాటి పనిని అవి చేసుకుంటూ, అవి మిగిలిన వాటితో అనుసంధానమై ఉండేలాగా ఇంత వర్క్ చేస్తూ ఉన్నాయన్నమాట. వీటి వర్క్ మనము బికాస్ ఆఫ్ అవర్ ఎమోషన్స్, బికాస్ ఆఫ్ అవర్ ఆహార నియమాలు, యాటిట్యూడ్స్, వాట్ యు కలెక్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో రకరకాలుగా సంపాదించుకుంటావు. కోపాలు, తాపాలు, ఎమోషన్స్, ఏదో కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ ద లైఫ్. ఇవన్నిటి వలన ఏంటంటే నువ్వు కొన్ని ఏర్పరచుకుంటావు. ఒపీనియన్స్, ఇష్టాలు, కష్టాలు అన్నీ. ఆ ఎమోషన్స్‌లోనే నువ్వు ఎక్స్‌ప్రెస్ చేస్తూ రియాక్ట్ అవుతూ ఉంటావు. వీటన్నిటిని కూడా ఏవైతే అన్నెసెసరీగా నీ మీద ఒక మాస్క్ లాగా, ఒక ఆనియన్ చుట్టూ ఉండే పీల్స్ లాగా మన చుట్టూ ఉన్న నెగెటివ్ మెమరీస్, ఎమోషన్స్, బ్లాకేజెస్, ఇంబాలెన్సెస్ వీటన్నిటిని కూడా సరి చేసుకుంటూ హయ్యర్ డివైన్ ఎనర్జీస్, హయ్యర్ డైమెన్షన్స్ ఆఫ్ ఎనర్జీస్‌ని మనకి తీసుకువెళ్తుంది. బికాజ్ దీస్ ఇవి 2 ఎనర్జీసే. 2 బ్లాక్స్ ఆఫ్ 2 పిరమిడ్స్ ఆఫ్ ఎనర్జీస్. పైనుంచిది మేల్ టెట్రాహెడ్రాన్, కిందది ఫీమేల్ టెట్రాహెడ్రాన్. ఇది తిరుగుతూ ఇది పైది క్లాక్ వైజ్, కిందది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంది. యూ ఆర్ కనెక్టెడ్ టు ది హెవెన్ అండ్ ఎర్త్. మన బ్రహ్మరంధ్రం నుంచి ఆర్ కనెక్టెడ్ టు ది యూనివర్స్. దట్ యూనివర్స్ ఆకాశము, నక్షత్రాలు, దిస్ ఈజ్ యూనివర్స్ ఈజ్ ద ఫాదర్. మనం కిందకి వెళ్ళేటప్పటికి ఎర్త్ మన పాదాల్లోంచి ఒక రూట్ సిస్టమ్ అలా చేసుకొని గ్రౌండింగ్ ఇంటూ ద ఎర్త్, కోర్ ఆఫ్ ది ఎర్త్. ఆ ఎర్త్‌కి వెళ్ళినప్పుడు యూ రిసీవ్ ది లవ్ ఆఫ్ ది మదర్ ఎర్త్, గ్రావిటేషనల్ ఫోర్స్, ఆ ఎనర్జీ. అది హౌ ఇట్ ఈస్ హోల్డింగ్ యూ లైక్ ఎ మదర్. హౌ ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఈస్ హోల్డింగ్ యూ. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్, ఎవ్రీ ఆటమ్ అయి అటు ఇటు పోకుండా అవన్నీ ఉన్న ప్లేస్‌లో వాటన్నిటిని ఉంచి, ఏ శక్తి వీటన్నిటిని ఒక చోట పోగు చేసి, ఒక వ్యక్తిగా మనల్ని అలా ఉంచి, మనం ఏ పనులు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా, ఆ ఇంబాలెన్సెస్‌ని కరెక్ట్ చేసుకుంటూ చేస్తున్న ఆ శక్తి ఏదుంటో దట్ ఈస్ ద మదర్లీ లవ్, ద డివైన్ లవ్. దట్ డివైన్ లవ్ ఈస్ హోల్డింగ్ ఆల్ ఆఫ్ అస్. అది మనం మర్చిపోయి దట్ ఈస్ ద డివైన్ లవ్ ఈస్ యూ, మనమే. కానీ అది మనం వేరు, నాకు ఈ పేరు, నేనిది, నాకదుంది, ఇదుంది, ఇయన్నీ మనం చేసుకొని చుట్టూ ఏర్పరచుకొని ఈ ముసుగు లోపల ఉన్నాం కాబట్టి ద రియల్ సెల్ఫ్, రియల్ పొటెన్షియల్ మనం అచీవ్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి అది చేసుకోవడం అనేది ఒక పద్ధతి. మనం ఇవన్నిట్లోనూ మనం చేస్తూ పోతున్న కొలది మనకు వస్తూ ఉంటాయి. ఇవాళ ఒక రోజు వస్తాయా, రెండో రోజు వస్తాయి కాదు. మనం చేస్తూ ఉండడం మన పని అంతే. లైక్ ఇప్పుడు రన్నింగ్ మొదలు పెట్టగానే 100 మీటర్స్ పరిగెట్టాలంటే మొదటి రోజు వచ్చేయదు కదా! వాడు నేషనల్స్ వస్తాడు. మళ్ళీ ఒలింపిక్స్‌కెళ్ళాలంటే ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా టెక్నిక్స్ అలాగే మనం కూడా స్పిరిచ్యువల్ ఎనర్జీని స్పిరిచ్యువల్ లెవెల్‌లో వెళ్ళడానికి చేస్తున్నప్పుడు హౌ వి గెట్ ఏ డివైన్, ఒక మంచి గురువుల దగ్గరో, మంచి పద్ధతినో మనకు ఎలాగైతే అవైలబుల్‌గా ఉన్నప్పుడు మనం ఎలా ఇంకొంచెం ఎక్సెల్ అవుతామో, ఆ హయ్యర్ ఎనర్జీని తీసుకొని మనం చేసినప్పుడు, ఆ హయ్యర్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీస్ ఇంకా తొందరగా మనల్ని క్లీన్ చేస్తాయి. లైక్ ఇప్పుడు ఒక టార్చ్ లైట్ ఉంది, ఒక లేజర్ లైట్ ఉంది. ఇప్పుడు ఒక కిడ్నీ స్టోన్ తీయాలంటే టార్చ్ లైట్ ఏస్తే కిడ్నీ మీద ఆ స్టోన్ ఏం కరగదు కదా!
అది లైటే. కానీ అదే లేజర్ లైట్ తోటి మనము వాళ్ళు అది చేస్తున్నప్పుడు ఆ కిడ్నీలో స్టోన్ కరగచ్చు. కారణం ఏంటి? బికాస్ ఆఫ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ. అది వెళ్ళి ఆ లోపల వరకు చొచ్చుకుని వెళ్ళి అది చేయడం ద్వారా దాన్ని కరిగించి వేయడం ఎలాగైతే మనం కళ్ళతో చూస్తూ ఉన్నామో, అలాగే హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ ఉన్న ఎనర్జీస్‌తో మనం చేస్తున్నప్పుడు మనలో చేంజ్ బాగా వస్తుంది. మనలో వాటెవర్ యూ అచీవ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ఆల్ లెవెల్స్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ లెవెల్. Health means all physical level, physical, mental, emotional, spiritual level. Life means all like career, health, relationship, financial, everything in your life. సో ఇవన్నీ అలా బ్యాలెన్స్ అవుతూ వస్తాయి. అందుకని ఫస్ట్ ఏంటంటే లెట్స్ నాట్ థింక్ అబౌట్ ద నెగటివ్ థింగ్స్ ఇన్ ద లైఫ్. నెగటివ్ అట్రాక్ట్స్ నెగటివ్. వాట్ ఎవర్ యూ ఎమిట్ యూ విల్ అట్రాక్ట్. ఆ నెగటివ్‌ని మనం అట్రాక్ట్ చేయకుండా వీలైనంత పాజిటివ్‌నే మనం చేసుకుంటూ ఈ సాధనలు చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా వర్చ్యూస్ కూడా ఆటోమేటిక్‌గా డెవలప్ అవుతాయి మనకు. మీకు అర్హతలో మీకు చెప్తారు కదా! మనకు ఎలాగైతే యమ నియమాలో చెప్తారో, అలాగే అర్హతలో కూడా మీకు నాన్ స్టీలింగు, పరిగ్రహం ఇయన్నీ చెప్తారు కదా! అలాగే ఏదన్నా సరే ఈవెన్ యోగాలో కూడా మీకు అష్టాంగ యోగాలో కూడా అన్నీ ఉంటాయి. మనం ఏంటంటే అయన్నీ పక్కన పెట్టి ఏదో కాస్త యోగాసనాలు ఏసేస్తే యోగా అయిపోయిద్దనుకుంటాం. కాదు. ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ యువర్ ఎనర్జీ ఫీల్డ్. ఆ ఎనర్జీ ఫీల్డ్ మీద అది యాక్ట్ చేస్తాయి కాబట్టి, నువ్వు ఇవాళ కోపంగా ఉన్నావంటే ఇట్ ఎఫెక్ట్స్ యువర్ ఎనర్జీ ఫీల్డ్. తిట్టావంటే ఎనర్జీ ఫీల్డ్. బాధపడుతున్నావంటే యువర్ ఎనర్జీ ఫీల్డ్ గెట్స్ ప్రాబ్లమ్ వస్తది. అది 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 నెగెటివ్ ఎనర్జీ‌ని ఇది చేసుకుంటది. కాబట్టి వీలైనంత ఆ నెగెటివ్ రాకుండా మోస్ట్ ఆఫ్ ది పాజిటివ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఇదంతా ఇట్స్ ఎన్ ఇన్నర్ వర్క్. మనం బయట ప్రపంచంలో యుద్ధం చేసినట్టు కాదు. యూ ఆర్ వర్కింగ్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ అంతే. ఇట్స్ ఎ కాన్స్టెంట్ వర్క్. ఓకే. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఎనీ క్వెషన్స్ ఉంటే అడగండి. ఏమైనా ఉన్నాయా క్వెషన్స్ ఎవరికైనా? సో ఇందులో ఏంటంటే జనరల్‌గా మీకు మెర్కాబా యాక్టివేషన్ అంటే మెర్కాబాని ఊహించుకొని కాస్త బ్రీత్స్ చేసుకుంటూ చేయండి అది ఇది అని చెప్తారు. మనం ఏంటంటే 18 బ్రెత్స్ టెక్నిక్ డ్రన్వాలో మెల్కిజెడెక్ అని ఆ టెక్నిక్‌నే మనం వాడతాము. అందులో నేను ఎప్పుడో 96లో ఎప్పుడో ట్రైన్ అయ్యాను. బట్ అలాంగ్ విత్ దాట్ నేను మీకు చక్ర ఫ్లష్ ఎనర్జీ ఒకటి ఇస్తాను. ఇట్స్ ఆల్ అట్యూన్మెంట్స్ అన్నమాట. ఆ అట్యూన్మెంట్స్‌లో ఆటోమేటిక్‌గా చక్రాసు వాటికి అవిగా ఎక్స్‌పెల్ చేస్తాయి నెగెటివ్ ఎనర్జీని. అంటే మామూలుగా ఇప్పుడు మీరు ఒక ప్రాణికీలుగులో ఒక్కొక్క చక్రాన్ని మనం క్లీన్ చేసుకుంటూ వెళ్తాము. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. తర్వాత రేకి అనుకున్న మన చేతులు పట్టుకొని ఆ చక్రాల మీద పెట్టుకోవచ్చు. మెడిటేషన్ చేయొచ్చు. హస్రహ మెడిటేషన్ చేయొచ్చు. సో క్రియా యోగాలు కూడా మీరు అన్నిట్లో చేస్తున్నప్పుడు ఆ చక్రాస్ కొంత క్లీన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఏంటంటే ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ విచ్ క్లెన్సెస్ ది చక్రాస్, ఫ్లష్ అవుట్ ఆల్ ద నెగెటివ్ ఎనర్జీస్ మీకు ఇస్తాను నేను. ఇప్పుడు ఇవాళ అది అట్యూన్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని మీరు క్లియర్ చేసుకుని ఒక ఎనర్జీని జస్ట్ యూ క్లెన్స్ అండ్ ఐల్ బి గివింగ్ వన్ మోర్. ఇది యాక్టివేషన్ ఇవ్వరు. ఒక ఎనర్జీని నేను మీకు ఇస్తాను. ఐల్ బి హీలింగ్ యూ టు ఫిల్ ద చక్రాస్. ఇవాళకి అది చేస్తాము. రేపటి నుంచి ఆ మెర్కాబా స్టెప్స్ చేయించుకుంటూ వెళ్తాను. రేపు ఇంకో మేడం కూడా అందరూ కలిసాక మనము దాని మీద చేస్తాము. మీన్‌వైల్ మిగిలిన వాటిని మీరు టెక్స్ట్ అది చదవండి. ఏమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. ఎందుకంటే మెడిటేషన్ తర్వాత పెద్దగా అంతగా మాట్లాడాలని కొంచెం అంత అనిపించదు. యూ విల్ బి మోర్. తర్వాత కొంచెంసేపు వీలైతే రెస్ట్ తీసుకోండి. మినిమమ్ 15 మినిట్స్ అన్నా. ఆఫ్టర్ దిస్ యూ హ్యావ్ టు టేక్ రెస్ట్. ఇఫ్ యూ లై డౌన్ ఆర్ క్వైట్‌గా కూర్చొని కొంచెం గ్లాస్ నీళ్ళు తాగి కూర్చోవాల్సి వస్తది. అది చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మేడం టెక్స్ట్ ఏం రాలేదండి మాకు. ఓకే. టెక్స్ట్ ఓకే. ఏమి విల్ మెటీరియల్ స్టార్ట్ ద మెడిటేషన్.
ఇన్హేల్ ఇంటూ ది, మీకు చక్రాస్ అందరికీ తెలుసు. ఎనీవే దిస్ ఈజ్ మనకు క్రౌన్ చక్ర, ఆజ్ఞా చక్ర. ఇక్కడ చక్ర అన్నప్పుడు ఫ్రంట్ చక్ర. ఈ చక్ర లోపల నుంచి బయటికి ఒక 6 to 8 ఇంచెస్ వరకు ఇలాగా అది ఒక వీల్ పూల్ ఆఫ్ ఎనర్జీ, ఒక సుడిగుండం లాగా తిరుగుతూ క్లాక్ వైజ్ తిరుగుతూ ఎనర్జీ తీసుకుంటుంది, యాంటీ క్లాక్ వైజ్లో ఎక్స్పెల్ చేస్తూ ఉంటుంది ఆ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ని. ఎప్పుడు ఫ్రంట్ బ్యాక్ ప్రొజెక్షన్ ఉన్నప్పుడు సరిగ్గా ఎగ్జాక్ట్గా వెనకాల నుంచి ఒక బ్యాక్ హెడ్ చక్ర కూడా మీరు 2 వైపుల నుంచి ఇలాగా ఊహించుకోవాల్సి వస్తుంది. వాటిలోంచి నెగిటివ్ ఎనర్జీ బయటికి మీరు ఊహించుకోకపోయినా వెళ్తుంది. ఊహించుకుంటే ఎనర్జీ ఫాలోస్ థాట్ కాబట్టి ఇంకొంచెం బాగా తెలుస్తుంది, బాగా వెళ్తుంది. సో దిస్ ఈజ్ ఆజ్ఞ, దిస్ ఈజ్ థ్రోట్. థ్రోట్ కూడా మనకు ఫ్రంట్కి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ వెళ్తుంది. బ్యాక్ కూడా బ్యాక్ ఆఫ్ ది నెక్ నుంచి కూడా అది హార్ట్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్. తర్వాత సోలార్ ప్లెక్సెస్ ఈ స్టర్నమ్ ఏరియాలో ఉండేది ఇక్కడ నుంచి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్, నేవల్ ఫ్రంట్ అండ్ బ్యాక్, సెక్స్ చక్ర ప్యూబిక్ బోన్ దగ్గర నుంచి ఫ్రంట్ అండ్ బ్యాక్, బేసిక్ చక్ర ఇంటూ ద ఎర్త్ అన్నమాట. అలాగే పాదాల నుంచి రూట్స్ లాగా ఫామ్ అయ్యి ఎర్త్ లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా యూఆర్ కనెక్టెడ్ టు ది హెవెన్ అండ్ ఎర్త్. ఫస్ట్ అది చేశాక ఈ చక్ర అట్యూన్మెంట్ అని ఇస్తాను. జస్ట్ ఐ బి పాసింగ్ ఎనర్జీ, అది మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. లేటర్ వీ కెన్ టాక్ ఫ్యూ మినిట్స్. ఓకే, ఏమన్నా ఉంటే అడగండి ఇప్పుడే క్వశ్చన్స్. ఈజ్ ఇట్ ఓకే? ఈ మెథడ్ ఓకేనా మీకు? ఇంకేమన్నా మీరు కావాలనుకుంటే మాకు ఇది కూడా కావాలని చెప్పండి. ఈ మెథడ్ మేము రెగ్యులర్ గా తర్వాత ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఎవరన్నా అడుగుతారా ఏమన్నా? ఓకే, సిట్ స్ట్రైట్, పాదాల నేల మీదకి పెట్టుకోండి. జస్ట్ ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్, ఎక్సేల్ త్రూ ద మౌత్ 3 times. ఇన్హేల్, ఈ గాలి పీలుస్తున్నప్పుడు అబ్డామినే కాక పాదాల చివరి వరకు వెళ్తున్నట్టుగా. ఎక్సేల్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి హోల్ ఆఫ్ ది బాడీలో నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతూ బాడీ రిలాక్స్ అవుతున్నట్టుగా. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఫీల్ ఇన్ దట్. ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్, exhale through the mouth. Inhale into the abdomen. Exhale through the mouth. Inhale into the abdomen. Exhale through the mouth. Inhale. Exhale. Whole of the body is relaxed. పాదాల నుంచి అలాగా ఇట్స్ ఆల్ స్ట్రెస్ అంతా వెళ్ళి ఎర్త్ లోపలికి వెళ్ళిపోతుంది. యూఆర్ ఒక రూట్ లాగా పాదాల అరిపాదాల్లోంచి ఎనర్జీ ఒక చెట్టుకి వేళ్ళు ఎలా వెళ్తాయో టు ది కోర్ ఆఫ్ ది ఎర్త్ అలాగా వేళ్ళు పెరుగుతూ లోపలికి వెళ్ళిపోతున్నాయి. తల మీద నుంచి క్రౌన్ చక్ర నుంచి ఆ పైన ఒక సెంట్రల్ సన్, ఒక అద్భుతమైన గోల్డెన్ కలర్ సన్ వెలుగుతూ ఉండి అక్కడి నుంచి కాంతి, ఒక బిగ్ బీమ్ ఆఫ్ లైట్ మీ తల మీద పడుతుంది క్రౌన్ చక్రాలోంచి. దట్ ఎనర్జీ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ క్రౌన్, స్కాల్ప్ అంతా బ్రిలియంట్ లైట్ తో నిండిపోతుంది. బ్రెయిన్ ఫిల్డ్ విత్ ద లైట్. దే ఆర్ కనెక్టెడ్ టు ది హరా సెంటర్. బొడ్డు కింద, బొడ్డు మీద 4 వేలు పెట్టుకుంటే 4వ వేలు లోపలికి వెళ్ళే చోట సరిగ్గా 2.5 ఇంచ్ లోపల పొత్తి కడుపు లోపల ఒక బాల్ ఆఫ్ లైట్ ఉన్నట్టుగా యు ఆర్ కనెక్టెడ్ టు దట్. ఇట్స్ ఏ గోల్డెన్ బాల్ ఆఫ్ లైట్. పైనుంచి వచ్చిన శక్తి ఆ బాల్లోకి వస్తుంది. జస్ట్ యు ఆర్ సెండింగ్ లవ్ టు ది మదర్ ఎర్త్. నీ జీవితాన్ని నరిష్ చేసినందుకు. ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఎర్త్ తోటే కనెక్ట్ అయి ఉంటుంది.
Mother Earth ki send your love, like how you love your mother. Fill your heart with the divine love. ఇది చాలా సంతోషకరమైన ప్రేమకరమైన ఒక విషయాన్ని గుర్తు చేసుకోండి. Let that love flow into the earth. Wait for the Mother Earth to send loving, healing energy to you. మీ పాదాల నుంచి ఆ శక్తి ప్రతి సెల్కి అది అలాగా ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ విత్ లవ్ అలాగా పైకి ఉబికి వస్తున్నట్టుగా ఒక్కొక్క సెల్ని హీల్ చేసుకుంటూ వస్తుంది. ఫీట్, యాంకిల్స్, లెగ్స్ అంటే బోన్స్, బ్లడ్ వెసల్స్, మజిల్స్, tendons, knees, thighs, bottom area, whole of the abdomen, లోపల చూడండి యూరినరీ బ్లాడర్, సెక్స్ ఆర్గాన్స్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నీ కూడా, స్టమక్ అంతా, లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, కిడ్నీస్, everything is filled with the divine love of the Mother Earth, flowing up into the diaphragm area, from there to the lungs, heart, neck, shoulders మీద లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది, రిలీజ్ ఆల్ దట్. చేతుల నుంచి తల వరకు, whole of the face, and the energy flowing upwards from the central sun. You are receiving divine fatherly energy. అన్ని నక్షత్రాలు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు అన్నిటి యొక్క ప్రేమపూర్వకమైన శక్తి మూవింగ్ ఇంటూ యువర్ క్రౌన్ చక్ర, ఫ్లోయింగ్ డౌన్ ఇంటూ ది ఎర్త్. బాడీలో ప్రతి సెల్ని నింపుతూ ఇవి రెండు వైపుల పైనుంచి కిందకి ఎనర్జీ వెళ్తుంది, కింద నుంచి పైకి వెళ్తుంది. సో వాట్ ఎవర్ దేర్ ఇన్సైడ్ ఎనీ బ్లాక్స్ కానీ నెగిటివ్ ఎనర్జీస్ విచ్ ఆర్ నాట్ ఫర్ యువర్ హైయెస్ట్ గుడ్, దే ఆర్ ఆల్ గెటింగ్ డిజాల్వ్డ్. ఇన్హేల్, ఎక్సేల్. మీ స్పైనల్ కార్డ్ నుంచి తల వరకు ఒక వైట్ లైట్, ట్యూబ్ ఆఫ్ లైట్ ఉన్నట్టు, దట్ ట్యూబ్ ఆఫ్ లైట్ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇంటూ 8 inches. మీ బాడీ అంతా నిండిపోతుంది ఒక చిన్న సిలిండ్రికల్ లైట్ లాగా. ఇన్హేల్, ఎక్సేల్. అది ఎక్స్ప్లోడ్ ఇంకా బయట కూడా మీ బాడీ బయట ఆరంతా కూడా వైట్ లైట్ తోటి, గోల్డెన్ కలర్ వైట్ లైట్. ఇన్హేల్, ఎక్సేల్. యు ఆర్ బ్రీదింగ్ త్రూ దట్. ఆ స్పెరికల్ బ్రీదింగ్ మీరు చేస్తూ ఉన్నారు. ఇన్హేల్, ఎక్సేల్. ఎవ్రీ ఇన్హలేషన్లో బ్రైట్ ఎనర్జీ లోపలికి వస్తుంది. లోపల ఉన్న ఎనీ బ్లాకేజ్ని బయటికి క్లీన్ చేసి బయటికి పంపించేస్తుంది బాడీ. యు ఆర్ నాట్ ఏ బీయింగ్, యు ఆర్ నాట్ ఏ ఫిజికల్ బాడీ, యు ఆర్ దట్ ఎనర్జీ బాల్. యు ఆర్ బ్రీతింగ్. Be in that state. Keep your mind on the Hara center. కొత్త కడుపులో ఉండే బాల్లో మీరున్నారు. You are that spot there. Inhale, exhale. Now I am giving attunement for the chakra flesh energy. I open myself. చెప్పండి ఒకసారి నమస్కారం పెట్టుకుని సెంటర్ ఆఫ్ ది చెస్ట్కి బటన్ వేళ ఆనిచ్చి, ఐ ఓపెన్ మై సెల్ఫ్ టు రిసీవ్
chakra flesh attunement to heal myself for the benefit of all the beings. విశ్వంలో అందరికీ మంచి జరగడానికి you are cleaning your chakras. You can feel the flow of energy. పైనుంచి ఒక డిఫరెంట్ ఎనర్జీ వస్తూ ఉన్నట్టుగా తీసుకోండి. అది మీకేం తెలిసినా తెలియపోయినా ఏం పర్వాలేదు. జస్ట్ అబ్జర్వ్. ఇన్హేల్, ఎక్సేల్. ఒక జలపాతం లాగా దట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ చక్రా ఫ్లష్ ఎనర్జీ ఫ్లోయింగ్ ఇంటూ యువర్ బాడీ. చేతులు మళ్ళీ మామూలుగా ఓపెన్గా పెట్టుకోండి. నౌ దట్ ఎనర్జీ, ఒక ఆ జలపాతం లాంటి ఎనర్జీ వచ్చి ఇట్ ఈస్ క్లీనింగ్ యువర్ క్రౌన్ చక్ర, ఫ్లషింగ్ అవుట్ ఆల్ ద నెగటివ్ ఎనర్జీస్, blockages in your being from the crown chakra. ఆ క్రౌన్ చక్ర గిరగిర తిరుగుతూ బయటికి పంపిస్తున్నట్టుగా ఒక వైట్ బ్రిలియంట్ లైట్ ఆ చక్ర తిరుగుతున్నట్టుగా అనుకోండి. అంతే, మీరేం కనిపించక్కర్లేదు, చూడక్కర్లేదు. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ డౌన్ ఇన్ టు ది ఆజ్ఞా చక్ర. నౌ ఆజ్ఞా చక్ర, ఆజ్ఞా చక్రలో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మీకు దే ఆర్ ఫ్లోయింగ్. ఆజ్ఞా చక్ర ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడాను ఇట్ ఈస్ ఫ్లషింగ్ అవుట్ ఆల్ ద నెగటివ్ థాట్స్, ఫియర్స్, యాంగర్స్, స్ట్రెస్ ఇన్ ది బ్రెయిన్. ఫ్రంట్, రైట్ లోబ్, లెఫ్ట్ లోబ్, ఫ్రాంటల్ లోబ్, సెరిబెల్లం, వేగస్ నర్వ్, pineal gland, pituitary, అన్నిటిలో ఉండే సెల్యులార్ మెమరీస్ అన్ని కూడా బయటికి దే ఆర్ ఫ్లషింగ్ అవుట్ ఫ్రంట్ అండ్ బ్యాక్. యు ఆర్ గోయింగ్ డౌన్ ఇన్ టు ది థ్రోట్, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఆల్ ద కమ్యూనికేషన్ ఇష్యూస్, జీవితంలో మీరు చెప్పలేకుండా కొన్ని దాచుకున్నవి, భయంగా కమ్యూనికేట్ చేయలేకపోయినవి, జన్మలుగా మీలో ఏర్పడి ఉన్న ఆ నెగటివిటీస్ అన్ని, కర్మాస్ అది కూడా థ్రోట్ లోంచి, బ్యాక్ ఆఫ్ ది థ్రోట్, దే ఆర్ ఆల్ ఎక్స్పెలింగ్ అవుట్. యు ఆర్ ఇన్ ఏ గోల్డెన్ స్పియర్ ఆఫ్ బల్బ్. వాటిలోంచి చక్రాస్ తిరుగుతూ వాట్ ఎవర్ దేర్ ఇన్సైడ్ దే ఆర్ ఎక్స్పెలింగ్ అవుట్. యు ఆర్ మూవింగ్ డౌన్ ఇన్ టు ది హార్ట్ చక్ర. All the blockages in the heart, కోపము, బాధ, jealous, miserliness, అన్ని ఏవైతే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ చక్రాస్ ఉన్నాయో అన్ని కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. అండ్ ఫిజికల్ లెవెల్లో కూడా ఆల్ సెల్స్ లోంచి దే ఆర్ ఆల్ గెటింగ్ ఎక్స్ట్రాక్టెడ్ అండ్ ఎక్స్పెల్డ్ అవుట్ ఆఫ్ ది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆఫ్ ది హార్ట్. Go to solar plexus. Sternum లో ఆల్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్. కోపాలు, భయాలు, ఎవరి మీద అసహనము, బిట్రేయల్, అబండన్మెంట్, ఏది ఉన్నా అన్ని కూడా రిలీజ్ ఆల్ ఆఫ్ దమ్ విచ్ ఆర్ నాట్ ఫర్ యువర్ హైయెస్ట్ గుడ్. I choose to release all the emotional traumas. Go to the navel, front and back navel. All self-confidence, assertiveness, any problems in the digestive system, liver, pancreas, kidneys, they are all expelled out of the body. Go to the sex chakra.
all the relation problems, feelings, shame, guilt. Expel out all the unnecessary feelings in your body. Go to the basic chakra. Insecurity, poverty consciousness. Adni kuda, you are expelling all from the basic chakra. Leave the chakras like that, let them expel. Simply be without any thought, inhale, exhale, just you are only breathing the divine light into your body, expelling out the divine chakra fresh energy flowing into your body, healing all of your chakras. In your palm chakras also you are expelling. From the fingertips also negative energy flowing out. From the toes, from the soles also. Whatever is not needed for you, they are getting dissolved and going into the earth. Deeply inhale, exhale. Just ఒకసారి మళ్ళీ నమస్కార ముద్ర పెట్టుకుని I am open to receive the divine love for my highest good. The energy, the transmission is going on. Receive that energy. Let that energy flow into your heart. మీ హార్ట్ లోంచి ప్రతి సెల్ కి బ్లడ్ వెసల్స్ తో బ్లడ్ తో పాటు ఎనర్జీ ఫ్లో అవుతుంది. గోల్డెన్ కలర్ బ్రైట్ ఎనర్జీ ఫ్లోయింగ్ ఇంటూ యువర్ whole of the body, divine light flowing, healing you. Body, mind and soul are aligned. మూడు అనుసంధానం అవుతున్నాయి. You are one with the divine.
గో టు ది హరా సెంటర్. ఆ పొత్తి కడుపులో అబ్డామిన్ లోపల ఉన్న లోయర్ ట్యాంక్ అని అంటారు, అక్కడికి వెళ్ళి బీ దేర్. ఆ గోల్డెన్ బాల్ ఆఫ్ లైట్ లో యు ఆర్ దేర్. సింప్లీ సైలెంట్, without any thoughts, without any questions. Slowly, you can come out. You can touch your belly like this. రెండు చేతులతోటి యూ కెన్, ఈ చేతులు ఒక దాంట్లో ఇలా పెట్టుకొని యూ కెన్ టచ్ ఇట్. రెండు కింద ఒక 2 inches 2 వేళ్ల కింద మీరు జస్ట్ టచ్ చేసి, ఆర్ యూ కెన్ టచ్ వన్ విత్ ఒకటి హార్ట్, ఒకటి పొత్తి కడుపు మీద 2 చేతులు పెట్టుకోండి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. Be still. Okay, you can open your eyes. ఓకే, కళ్ళు తెరవండి. ఎవరన్నా మాట్లాడతారా? ఈ చక్ర ఫ్లష్ అవుట్ మేము డైలీ చేసుకోవచ్చా సెల్ఫ్‌గా కూడా?